ఒక పర్మనెంట్ డాక్టర్ జాబ్ ఎవరికి అంటే ఎంబీబీఎస్ వాళ్ళకి. సో వేరే జాబ్ నోటిఫికేషన్ కూడా ఉన్నాయి దీంట్లో, మేబీ ఎవరికైనా మీకు యూజ్ అవుతుందంటే చూసుకోండి. సో ఇదేంటంటే ఎక్కడ అంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ, తెలుసు కదా, నేతాజీ అనే పేరులోనే వైబ్ ఉండిద్ది. సో ఇదేంటంటే ఢిల్లీలో ఉండిద్ది. సో దీనికి కావాల్సిన వెబ్సైట్ ఇది. మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. ఇది అఫీషియల్ నోటిఫికేషనే, మీరు ఏమైనా తప్పుగా అనుకోవద్దండి. సో స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి ఈ రోజు నుంచి, నెక్స్ట్ క్లోజింగ్ డేట్ వచ్చేసరికి 30th/6. తర్వాత హార్డ్ కాపీస్ కూడా పంపించాలి. దీంట్లో ఏంటంటే ఫస్ట్ ఆన్లైన్ పంపించాలి, దాని తర్వాత హార్డ్ కాపీస్ కూడా పంపించాలి. సో దీంట్లో ఉండే జాబ్స్ ఏమిటంటే క్యాంపస్ డైరెక్టర్. సో డైరెక్టర్ పోస్టులు అంటే మేబీ అందరికి యూజ్ అవ్వకపోవచ్చు, సో నేను దాని గురించి అవాయిడ్ చేస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే ట్రైనింగ్ ఆఫీసర్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ అంట. సో ఇదేంటంటే తర్వాత మనకి మెయిన్గా ఇక్కడ చూసుకుంటే మెడికల్ ఆఫీసర్ పోస్ట్, ఇదేంటంటే రెగ్యులర్ పోస్ట్. ఈ రెండు ఏంటంటే ఒకటేమో 3 years, ఒకటి 5 years. సో మనం వాటి గురించి అవసరం లేదు, పర్మనెంట్ పోస్ట్ గురించి మాట్లాడుకుందాం. సో మెయిన్గా ఇక్కడ ఏంటంటే లెవెల్ 10th పే అంటే మీకు బేసిక్ పే 56,000 నుంచి 1,77,500కి వెళ్తుంది. గవర్నమెంట్ ఇప్పుడు ఏంటంటే 7th పే కమిషన్ కాకుండా 8th పే కమిషన్ తీసుకెళ్ళాలనుకుంటుంది కదా. సో అప్పుడు మేబీ మీకు ఈ 56 కాస్త అట్లీస్ట్ ఒక 64-70 ఆ రేంజ్కి వెళ్తే మీకు ఇంకా ఇప్పుడు ఈ 7th పే కమిషన్లోనే ఇన్ హ్యాండ్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 98K నుంచి 1.08 lakhs వరకు వస్తుంది పర్ మంత్. ఇది మళ్ళీ మీకు ఎన్పిఎస్ ఇవన్నీ ఉంటాయి, హెల్త్ ఇన్సూరెన్స్లు మొత్తం అన్నీ వస్తాయి. కాకపోతే ఇక్కడ ఒకటే పోస్ట్ ఉంది, అది కూడా అన్రిజర్వ్డ్ వాళ్ళకి ఉంది. సో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు అయితే చూసుకోవచ్చు ఎవరన్నా ఉంటే. సో మీరు అప్లై చేసేటప్పుడు ఎలా అప్లై చేయాలంటే ఆన్లైన్ మోడ్ అయిపోయిన తర్వాత అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పి ఇలా నేమ్, అప్లికేషన్ ఐడి, కేటగిరీ, అడ్రస్, మొబైల్ నెంబర్, తర్వాత అబౌట్ ద యూనివర్సిటీ అని వస్తలేదు మనకి, మెడికల్ ఆఫీసర్ పోస్ట్. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 35 years, ఒక ఎంబీబీఎస్ డిగ్రీ ఉండాలి. మెయిన్గా మనకు అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే హూ మే హ్యావ్ నాట్ కంప్లీటెడ్ ఇంటర్న్షిప్ ఎలిజిబుల్ టు అప్లై. నార్మల్గా అయితే ఇంటర్న్షిప్ అయిపోయి ఎక్స్పీరియన్స్ వాళ్ళు కావాలంటారు కదా, వీళ్ళు ఏంటంటే అసలు ఇంటర్న్షిప్ కూడా అవ్వలేదు, అయినా పర్లేదు అప్లై చేస్తే చాలు అని చెప్పి చెప్తున్నారు. ఇంకొకటి ఏంటంటే మీరు ఢిల్లీ వాళ్ళది రిజిస్ట్రేషన్ ఉండాలా అంటే అవసరం లేదు, ఏదైనా ఒక మెడికల్ కౌన్సిల్లో మీరు రిజిస్టర్ అయితే చాలు. తర్వాత మీరు అయిపోయిన తర్వాత మీరు ఇంటర్న్షిప్ అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. ఇంకా ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే ఏం లేదు, జస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఉండాలి. ఇంకా అన్నీ కూడా క్లోజింగ్ డేట్కి సంబంధించిన ఏజ్ అనేది ఉండాలి. మెడికల్ ఆఫీసర్లు అయితే 1991 తర్వాత పుట్టిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. సో అది ఇంకా రిలాక్సేషన్ ఉండిద్ది, రిజర్వేషన్ బెనిఫిట్స్ ఉంటాయి. తర్వాత క్లోజింగ్ డేట్స్ అని చెప్పాను కదా, అదే ఎలా అప్లై చేయాలంటే ఫస్ట్ వెబ్సైట్లోకి వెళ్ళి ఆన్లైన్లో అప్లై చేయాలి. దాని తర్వాత ఆన్లైన్ అయిపోయిన తర్వాత ఆఫ్లైన్లో కూడా మీరు పంపించాలి. చెప్పాను కదా, మెడికల్ ఆఫీసర్ వాళ్ళకి న్యూ పెన్షన్ స్కీమ్ ఎన్పిఎస్ కూడా వస్తుంది, డిఫాల్ట్లోనే వస్తుంది. తర్వాత మెరిట్ బేసిస్ మీద ఉండిద్ది. ఓవరాల్ ఇన్ ప్రాసెస్ అనేది ట్రాన్స్పరెంట్గా ఉండిద్ది, ఆబ్జెక్టివ్గా ఉండిద్ది. క్రెడిబుల్ మెథడ్ ఆఫ్ అనాలైసిస్ అంటే ఎట్లా పడితే అట్లా చేయము, డబ్బులు ఇచ్చినారు అని చెప్పి ఇట్లాంటి అనడానికి ఏం లేకుండా కరెక్ట్గా చేస్తాము అని చెప్పి చెప్తున్నారు. తర్వాత మీరు జస్ట్ మీకు క్వాలిఫికేషన్ ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది అనుకుంటే మీకు జాబ్ వచ్చేస్తుంది అనడానికి ఏం లేదు. ఎందుకంటే షార్ట్ లిస్ట్ అయిన తర్వాత మీ మెరిట్ లిస్ట్ అనేది పబ్లిష్ చేస్తారు, దాని తర్వాత మీకు వస్తుందా లేదా అని చెప్పి చెప్తారు. తర్వాత మీరు ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఖచ్చితంగా ఎన్ఓసి అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత చెప్పాను కదా ఎన్ఓసి, మీరు ఒకవేళ ఎన్ఓసి సబ్మిట్ చేయకపోతే ఇంటర్వ్యూ కూడా రానికి లేదు. సో అది గైస్, మంచి జాబ్, పర్మనెంట్ జాబ్, అది కూడా మంచిగా క్యాపిటల్ ఢిల్లీలో మన బీజేపీ గవర్నమెంట్లో. సో మంచిది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మినిమం 3 candidates ఇంటర్వ్యూకి పిలుస్తారంట. తర్వాత ఏంటంటే ఫీజు ఏంటంటే 2,000. అన్రిజర్వ్డే కదా, అన్రిజర్వ్డ్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చా అంటే అట్లేం లేదు, వేరే క్యాస్ట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో మిగతా వాళ్ళకి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వాళ్ళకి 1,000 rupees. సో అది గైస్, మీరు వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకొని వెళ్ళాలి అనేది అన్నీ కూడా ఇక్కడ క్లియర్గా ఉంది, మీరు చూసుకొని వెళ్ళొచ్చు. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. మంచి గవర్నమెంట్ జాబ్, పర్మనెంట్ జాబ్ వదులుకోవద్దండి గైస్.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అంటే కామెంట్ చేయండి. లేదు అంటే మీకు ఏదైనా స్పెసిఫిక్ నోటిఫికేషన్ గురించి కావాలి అనుకున్నా కూడా కామెంట్ చేయండి. నేను నాకు పాసిబుల్ ఉన్నంతసేపు ఖచ్చితంగా ట్రై చేస్తాను. యా, థ్యాంక్ యూ ఫర్ అగైన్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.